అందరికీ నమస్కారం. ఈ క్లాస్ డే 4 అనమాట. సో, ఈ క్లాస్‌లో మనం ఏం చేయబోతున్నామంటే, మెడిటేషన్ గురించి చెప్పబోతున్నాను. మనీ మెడిటేషన్. ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం క్లాస్‌లో. అండ్ ఇక్కడ కూడా మనం ఒకసారి వీడియో చేయబోతున్నాం అనమాట. సో, మీ యొక్క 2 హ్యాండ్స్‌ని లాక్ చేసి ఇలా పెట్టుకోండి. ఒళ్ళో పెట్టేసుకోండి. మీరు ఈ మెడిటేషన్ అనేది బెడ్ మీద అయినా కూర్చొని చేసుకోవచ్చు. లేకుంటే గ్రౌండ్ మీదైనా కూర్చొని, ఫ్లోర్ మీద కూర్చొని చేసుకోవచ్చు. లేకుంటే చైర్‌లో కూర్చొని చేసుకోవచ్చు. మీ ఇష్టం అన్నమాట. బాడీని ఫ్రీగా వదిలేయండి. చాలా అంటే చాలా ఫ్రీగా వదిలేయండి బాడీని. మీ మైండ్‌లో వచ్చేటువంటి ఏవైతే థాట్స్ ఉన్నాయో, ఆ థాట్స్‌ని కంప్లెయింట్స్ చేయొద్దు, జడ్జ్ చేయొద్దు. ఐ మీన్ నెగెటివ్ థాట్సు, ఇవి పాజిటివ్ థాట్సు అని కంపేర్ కూడా చేయొద్దు. వదిలేయండి థాట్స్‌ని. అసలు నెగెటివ్ థాట్స్ అనేవి ఉండదు. పాజిటివ్ థాట్స్ అనేవి ఏముండవు. ఉండేది ఒకటే. అదే రియాలిటీ. అదే ట్రూత్. యెస్. మై డియర్ ఫ్రెండ్స్, ఐయామ్ సారీ. ప్లీజ్ ఫర్‌గివ్ మీ. థాంక్ యూ. ఐ లవ్ యూ. ఈ యొక్క మెడిటేషన్‌లో మనం ఇంకొకటి మన పక్కన కానీ నాయిస్ కానీ వస్తుంటే నాయిస్‌ని కూడా వదిలేయండి మీరు మెడిటేషన్ చేసేటప్పుడు. జడ్జ్ చేయొద్దు. అబ్బో! అబ్బా! నాయిస్ వస్తుంది. నేను సరిగ్గా చేసుకోలేకపోతున్నాను. నా ముందు చాలామంది ఉన్నారు. నేను మెడిటేషన్ చేయలేకపోతున్నాను అని కూడా జడ్జ్ చేయొద్దు. ఎంతమంది ఉన్నా మీ చుట్టుపక్కల మీరు ఎంత నాయిస్ వస్తున్నా మీరు కూర్చొని మీ పాటికి మీరు మెడిటేషన్ చేయండి. యెస్. ఈ మెడిటేషన్‌లో ఏముంటుందంటే, అసలు మనం ఎలా ఉన్నామనేది మనం చూస్తాం అంతే. మనం కొత్తగా విజువలైజ్ చేయట్లేదు. మనం కొత్తగా ఇక్కడ ఊహించుకోవట్లేదు. అసలు మనలో ఏముంది అనేది మనం చూడబోతున్నాం అంతే. యెస్. ఇప్పుడు మన కోరికేంటి? డబ్బు. అంత డబ్బు మన ముందే ఉంది. ఒకసారి దాన్ని చూడండి మీరు. ఎంత మనీ ఉందో చూడండి. మీ రూమంతా మనీతో నిండిపోయి ఉంది చూడండి. ఆ మనీని మీరు పట్టుకో ఉన్నారు. చూడండి. చూడగలగాలి మీరు మెడిటేషన్‌లో. మెడిటేషన్ అంటే ఒక ట్రాన్స్‌లోకి తీసుకెళ్ళటం కాదు. అసలు మనం ఎలా ఉన్నాం, మన రియాలిటీ ఏంటో మనం చూడగలగటం మెడిటేషన్ అంటే. చూడండి ఎంత డబ్బు ఉందో. ఆ డబ్బుని ఒకసారి పట్టుకోండి. ఆ డబ్బు యొక్క స్పర్శని మీరు తాకండి. అసలు ఎంత బాగుందో ఆ స్పర్శ. ఎనర్జీ. ఆ యొక్క డబ్బు యొక్క స్మెల్‌ని మీరు పీల్చండి. ఎంత బాగుంది ఆ యొక్క స్మెల్. యెస్. ఇదే మన రియాలిటీ. ఇదే మన రియాలిటీ. ఇదే మన యొక్క రియాలిటీ. ఇక్కడ మీకు భయం వద్దు, బాధ వద్దు. ఎవరైనా చూస్తారేమో ఇంత డబ్బు ఉంటే అనే టెన్షన్ వద్దు. ఫ్రీగా ఆ డబ్బు అంతా కూడా మీ యొక్క ఎనర్జీ ద్వారా మీరు అట్రాక్ట్ చేసుకునింది. ఐ మీన్ ఆ డబ్బే మీరు. సో, ఎవరైనా వెత్తుకొని వెళ్ళిపోతారేమో, ఎవరైనా తీసుకుంటారేమో అనే భయం కూడా మీకు లేదు అన్నమాట. యెస్. మీరు చూడగలగాలి ఏ కలర్ షర్ట్స్ వేసుకోన్నారు, ఏ కలర్ ప్యాంట్, టీ షర్ట్, ఆ షార్ట్ ఏం వేసుకోన్నారు మీరు. చూడండి మిమ్మల్ని మీరు చూసుకోగలగాలి ఇక్కడ. మీరు ఎంత ధైర్యంగా ఉన్నారో మీరు అనుభవించగలగాలి ఇక్కడ. మీరు ఎంత స్ట్రాంగ్‌గా ఉన్నారో, ఎంత ఫ్రీగా ఉన్నారో, ఫ్రీనెస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. బికాస్ ఆఫ్ ఆ డబ్బంతా మీదే. ఇక్కడ ఎవ్వరూ లేరు. ఉన్నా కూడా ఆ స్వేచ్ఛను మీరు కలిగి ఉన్నారు. బికాస్ ఆఫ్ ఆ డబ్బు మీదే కాబట్టి. ఎవ్వరికీ భయపడట్లేదు. మీరు సంపాదించిన డబ్బు. ఐ మీన్ మీరు అట్రాక్ట్ చేసుకున్న డబ్బు. ఐ మీన్ మీది ఈ డబ్బు. అసలు మీది ఈ డబ్బు. మధ్యలో ఎవ్వరూ లేరు. మీ పేరెంట్స్ ముందు మీరు చాలా ధైర్యంగా ఉన్నారు. ఎందుకంటే మీ ఎనర్జీని మీరు గ్రహించారు కాబట్టి. యెస్. ఆ డబ్బుని మీరు ఫ్రీగా ఖర్చు పెట్టగలగాలి. ఫ్రీగా ఖర్చు పెడతాను అనే ధైర్యం మీలో ఉంది.
నేను ఎంత ఖర్చు పెట్టినా, నా అవసరాలకి ఎంత ఖర్చు పెట్టినా ఇంకా డబ్బు ఉంది అనే ఫీలింగ్ మీలో ఉంది. దానిని గ్రహించండి. దానిని చూడగలగాలి. నా అవసరాలకి, మా ఫ్యామిలీ అవసరాలకి ఎంత డబ్బు ఖర్చు పెట్టినా ఇంకా నా దగ్గర డబ్బు ఉంది. మీరు దాన్ని ఫీల్ అవ్వగలగాలి. ఆ డబ్బుని మీరు పట్టుకున్నప్పుడు, ఆ డబ్బు నుంచి వచ్చేటువంటి ఆ యొక్క మైల్డ్ చాలా చిన్న సౌండ్‌ని మీరు గమనించండి. మీరు మీ యొక్క రైట్ హ్యాండ్‌లో ఒక ఆ నోట్ల కట్టను పట్టుకొని, మీ యొక్క లెఫ్ట్ హ్యాండ్ ఫింగర్స్‌తో ఆ డబ్బు యొక్క కొస భాగాన్ని అలా మీరు కదిలిస్తున్నప్పుడు, దాని నుంచి వచ్చేటువంటి ఆ యొక్క ఎయిర్, ఆ యొక్క గాలిలో నుంచి వచ్చేటువంటి ఆ యొక్క డబ్బు యొక్క సువాసనని మీరు పీలుస్తూ ఉన్నారు. చాలా అద్భుతంగా మీకు చాలా ప్రశాంతంగా ఉంది అన్నమాట. ఆ డబ్బు నుంచి వచ్చేటువంటి ఆ గాలిలో నుంచి వచ్చేటువంటి ఆ యొక్క సువాసన, ఆ యొక్క శబ్దం మీ యొక్క చెవులలో తేనె పోస్తా చాలా అమృతం పోసినట్టు ఉంటుంది అంటారు కదా! అంత హ్యాపీగా ఉంది అన్నమాట ఆ యొక్క శబ్దం మీకు. ఎందుకంటే ఇక్కడ మీరు పూర్తిగా ఫ్రీడమ్‌గా ఉన్నారు. స్వేచ్ఛగా ఉన్నారు. ఎంత ఖర్చు పెట్టుకున్నా కూడా మీ దగ్గర డబ్బు ఉంది. అంత డబ్బు మీ దగ్గర ఉంది. దాన్ని ఫీల్ అవ్వండి. ఆ డబ్బు పట్టుకొని కదిలిస్తున్నప్పుడు మీ ముఖంలో వచ్చేటువంటి ఆ చిరునవ్వుని మీరు చూడండి. ఎంత బాగుంది అసలు. యెస్. 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 ఇదే మన యొక్క రియాలిటీ. 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 ఓపెన్ యువర్ ఐస్ స్లోలీ. యెస్. చూసారు కదా! అది మన రియాలిటీ. ఇక్కడ మనం కొత్తగా విజువలైజ్ చేయలేదు. కొత్తగా ఊహించుకోలేదు ఇక్కడ మనం. మనం ఏదైతే మన రియాలిటీ ఉందో, ఈ లైఫ్ ఫోర్స్ ఎనర్జీ మన చుట్టూ ఆరా ఉంటుంది. మన 2 హ్యాండ్స్‌ని చాపితే ఎంతుంటుందో అంత. అందులోనే ఉంది మనకు కావాల్సిందంతా. కానీ మనం చూడలేకపోతున్నాం. దాన్ని చూడగలగటమే ఇది అన్నమాట. సో, ఇది అన్నమాట మెడిటేషన్. ఈ మెడిటేషన్ మీరు డైలీ మీ అంతట మీరు ఓన్‌గా చేసుకోండి. అండ్ ప్రతి ఒక్క వస్తువుకి ఆరా ఉంటుంది అని చెప్పాను కదా! అవును. ప్రతి ఒక్క వస్తువుకి ఆరా ఉంటుంది. మీరు ఏం చేస్తారంటే, ప్రతి ఒక్క వస్తువుని పట్టుకొని హోపోనోపోనో చేయండి. మీరు రిలీజ్ చేసినటువంటి బాధ, భయం, టెన్షన్ లేకుంటే ఆ వస్తువుని తయారు చేసినటువంటి వాళ్ళు ఏమన్నా ఎమోషన్స్ ఏమైనా రిలీజ్ చేస్తుంటే భయం, బాధ, వర్రీ, టెన్షన్స్‌కి సంబంధించి మీరు హోపోనోపోనో చేసినప్పుడు అదంతా కూడా వెళ్ళిపోతుందనమాట. వాళ్ళు ఆ వస్తువుని తయారు చేస్తున్నప్పుడు వాళ్ళ యొక్క ఎమోషన్స్‌ని వాళ్ళు బాధపడుతూ లేదా టెన్షన్ పడుతూ ఆ వస్తువుని తయారు చేసుంటారేమో, లేకుంటే ప్యాక్ చేసుంటారేమో. అదంతా దాని యొక్క ఆరాలోకెళ్ళిపోతుంది. దాన్ని మీరు యూజ్ చేస్తున్నప్పుడు దాని ఫీలింగ్ మీకు కూడా వస్తుంది అనమాట. బికాస్ ఆఫ్ మొత్తం కూడా కనెక్ట్ అయ్యి ఉన్నాం. ఇక్కడ ఎవరు సెపరేట్ కాదు. మనమందరం కూడా డివైన్ ఎనర్జీ మనం సెపరేట్ కాదు. మనం సెపరేట్ లాగా కనిపిస్తుంది అంతే. బట్ మనం సెపరేట్ కాదు. ఎవ్రీథింగ్ మొత్తం కూడా ఒక్కటే అన్నమాట. సో, మీరు ప్రతి ఒక్క వస్తువుని పట్టుకొని హోపోనోపోనో చేయండి. ఎవ్రీథింగ్ విల్ బి ఆల్‌రైట్. ఎవ్రీథింగ్ విల్ బి ఆల్‌రైట్. థాంక్ యూ సో మచ్. లవ్ యూ.